ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి జోడెద్దుల బండిలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. పూర్తిగా అప్పులమయంలో కూరుకుపోయి పూర్తిగా విధ్వంసకాండకి బలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, వెంటిలేటర్ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అనే ఒక పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురొచ్చి స్వాగతం పలికింది. అలాంటి పరిస్థితిలో నుంచి నేడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక స్టెప్స్ కావచ్చు, పాలసీలు కావచ్చు, లేదంటే ఎక్కడ పథకాలను విస్మరించకుండా పథకాల్లో కూడా ఎంతో పురోగతి తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న విధానం, ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వెళ్తున్న విధానం ఎంతో అభినందనీయం, హర్షణీయంగా చెప్పచ్చు. అయితే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, ఒక నిష్పాక్షికంగా పరిపాలించే ప్రభుత్వంగా, అకౌంటబిలిటీతో ముందుకు వెళ్తూ, ట్రాన్స్పరెన్సీతో ముందుకు వెళ్తూ, రెస్పాన్సిబిలిటీతో ముందుకు వెళ్తూ ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆశీర్వాదం వల్ల, అర్థం చేసుకునే తత్వం వల్ల, నేడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ యాక్ట్ మీద ఉన్న నమ్మకం వల్ల ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కానివ్వండి, లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతి, పోలవరం లాంటి విషయాలు కానివ్వండి, ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ని మనం కేటాయించుకొని అనేక సంక్షేమ పథకాల మీద, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ బడ్జెట్ని మనం ఖర్చు చేస్తూ వస్తున్నాం. ఇలాగ శాఖల వారీగా ఈ బడ్జెట్ని మనము విభజించుకుంటూ, ఇటు మొన్ననే మనం చూసాం 4వ తారీఖున డిఆర్సీ మీటింగ్లో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బడ్జెట్ని ఎంత కేటాయించాము, ఆ బడ్జెట్ని ఎలాగా శాఖల వారీగా విభజించుకొని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అన్న విశ్లేషణ ఆల్రెడీ మొన్న జరిగింది. అయితే ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నారు, ఏ శాఖలకి ఎంతెంత వాటిని వాడుతున్నారు అనే ఒక సవివరణమైన ఒక పత్రాన్ని మనకి అధికారులు అందించడం జరిగింది. ఆ పత్రాన్ని మీ ముందు ఉంచే ఒక కార్యక్రమమే ఈరోజు మిమ్మల్ని అందరినీ రావడం అనడానికి ఒక కారణం. దాదాపుగా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి 406 కోట్లు కేటాయించడం, వివిధ శాఖలకి ఆ అమౌంట్ని డిఫరెన్షియేట్గా దాన్ని పంచడం జరిగింది. అందులో భాగంగానే ఆ అమౌంట్ ఏ శాఖకి ఎంత ఇచ్చారు అన్న దాని ప్రకారం ఈ సంవత్సరం ఖర్చు చేయబోతూ ఉన్నాం. ప్రతి శాఖలో కూడా చాలా సమస్యలు ఎదురొస్తూ ఉన్నాయి. ఆ ఎదురొచ్చే సమస్యలన్నిటికీ కూడా ఈరోజు 1 by 1 ఫేజ్డ్ బై ఫేజ్గా ప్రయారిటీస్ని ముందు పెట్టుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మరికొంత బడ్జెట్ని పెట్టుకొని చేసే ప్రయత్నం చేస్తాం. అయితే మనకి ఇది ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహకారం. మనకి కార్పొరేషన్ లిమిట్స్లో వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ పూర్తిగా కార్పొరేషన్ అయినప్పటికీ, కార్పొరేషన్ నిధులతో ఈ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, మనకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్న కార్పొరేషన్ అయినా కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్లో ఉంది అని నమ్ముతూ వచ్చాం. కానీ అది గత పాలకుల నిర్వాహకం వల్ల దాన్ని కంప్లీట్గా CMFSకి డైవర్ట్ చేయడం వల్ల అది మనకి తిరిగి రాదు అనే ఒక చేదు నిజాన్ని కార్పొరేషన్ వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. అది చాలా తీవ్రమైన బాధాకరం. మేము కూడా మొన్నటిదాకా ఆ అమౌంట్ వస్తుంది, ఇక్కడ చాలా మిగిలిపోయిన మౌలిక వస్తువులు కానివ్వండి, ఎందరో కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, లేదంటే కొన్ని ప్రామిసెస్ చేస్తున్నాం ఎలక్షన్స్లో, వాటన్నిటికీ ఒక సమాధానం ఇవ్వచ్చేమో అని అనుకున్నప్పటికీ కూడా నేడు ఆ పూర్తిగా 500 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి మనవి కాదు, మావి కాదు అని తెలిసింది. అయితే ఇక కార్పొరేషన్కి వచ్చేది ఇటు పన్నుల ద్వారా, లేదంటే అటు వసూళ్ల ద్వారా వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో అది దగ్గర 100 కోట్లకు మించి లేదు. ఇప్పుడు ఈ 100 కోట్ల అమౌంట్ గత 2 సంవత్సరాలుగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అవసరం ఉంది, జీతభత్యాలు చెల్లించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉన్న కొన్నిటి మీద వాటిని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మిగిలే అమౌంట్తో మనం ఎంతవరకు, ఎంత మేరకు పనులు చేయొచ్చు అన్న దాని మీద దృష్టి పెట్టాలి. మనకు ROB కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మిగులుతున్న ఆ మొత్తాన్ని రానున్న రోడ్లకో, డ్రైన్లకో, లేదంటే ఎలక్ట్రిసిటీకో వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మిగతా వాటి మీద మనకు కావాల్సిన విషయాల మీద ఫోకస్ చేయాలి.
వాటికి నిధుల్ని ఖర్చు పెట్టాలి అని అంటే గవర్నమెంట్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ ప్రకారంగా మన నియోజకవర్గానికి 406 కోట్లు వివిధ శాఖలకి స్ప్రెడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అయితే రేపు నాడు సీఎం గారి రివ్యూ, డిస్ట్రిక్ట్ రివ్యూ జరగబోతోంది. ఆ రివ్యూలో మన కాన్స్టిట్యున్సీ నుంచి ఏం కావాలి అని అడిగినప్పుడు ప్రధానంగా ఒక 5 అంశాలని మేము వారి దృష్టిలో పెట్టబోతున్నాము. ఆ 5 అంశాలు కూడా ఎంతెంత బడ్జెట్ వాటికి అవుతుందో అవంతా కూడా సవివరంగా ఒక డిపిఆర్ని రెడీ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టబోతున్నాం. అందులో ప్రధానంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ప్రపోజ్ చేస్తున్న 5 అంశాల్లో టాప్ ప్రయారిటీగా తీసుకున్నది పీకలవాగు ప్రక్షాళన. పీకలవాగుని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ అంటారా, లేకపోతే దాన్ని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ ఫామ్గా ఇప్పుడు దాకా మనకి గుంటూరు పశ్చిమ అనేది మునుగుతుంది అని అంటే కేవలం పీకలవాగు ప్రక్షాళన చేయకపోవడం వల్ల. దానికి ఒక రిటెన్షన్ వాల్ అవసరం ఉంది, దానికి సిమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ లే చేయాల్సిన అవసరం ఉంది. ఒక డైమండ్ మెష్తో దాని ఇరువైపులా ఎక్కడ కూడా మళ్ళీ ఏది ప్లాస్టిక్ పడేయడం కానివ్వండి, ఎవరు ప్రమాదవశాత్తు పడకుండా ఒక వాల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఒక డిపిఆర్ రెడీ చేసి దానికి దాదాపుగా 145 crores అమౌంట్ దానికి రెడీ చేయడం జరిగింది, డిపిఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పెద్ద మొత్తాలన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే వారు దాన్ని సవివరంగా ఆలోచించి దాన్ని సుముఖత చూపిస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం వస్తుంది. అదేవిధంగా రెండోది అంబేద్కర్ వాగు అని ఉంది. దాని మీద కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ ఉండడం వల్ల 100 ఫీట్లు 150 ఫీట్లు కూడా ఉన్న ఆ డ్రైన్ ఈరోజు 1 ఫీట్కి ఎంక్రోచ్మెంట్ మీద ఉన్న పరిస్థితి ఉంది. దానివల్లనే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు కారణమవుతున్నాయి. దానికి కూడా ఎన్యూమరేట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అంతా రిమూవ్ చేసి దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి 2 ప్రధాన అంశాలు. అయితే మూడోది పీవీకే నాయుడు మార్కెట్. మరి ఎప్పటి నుంచో పీవీకే నాయుడు మార్కెట్ ఒక ఆదరణకు లేకుండా, ఒక అభివృద్ధికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాపుల్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి గమనిస్తూనే ఉన్నాము. ఏ రోజు దానికి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయాలని అధికారుల దృష్టికి వెళ్ళినా దాన్ని మనం రానున్న రోజుల్లో బాగా అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి ఈరోజు చేయలేకపోతున్నాము అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈరోజు దాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి దాదాపుగా 30 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఒక డిపిఆర్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మరొకసారి సమీక్షించి అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టబోతున్నాం. ఇక మరో అంశం వచ్చి బీసీ భవన్ గురించి ఎన్నాళ్ల నుంచో మరి కృషి చేస్తూ ఉన్నాము. ఇటీవలే అసెంబ్లీలో కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో బీసీలు అధికంగా ఉన్నారు. బీసీల ఆకాంక్షగా, ఆత్మగౌరవంగా బీసీ భవన్ నిలబడుతుంది కాబట్టి దాన్ని సత్వరమే పూర్తి చేయాలి. దానికి కూడా దాదాపుగా ఆనాడు 5 కోట్లతో శంకుస్థాపన చేసుకున్న బీసీ భవన్ నేటికి రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో 10 కోట్లకు చేరింది. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టి సత్వరమే వీటన్నిటి మీద ఒక పరిష్కారం తీసుకొచ్చి ఇవన్నీ నా నియోజకవర్గంలో అయ్యేలాగా నేను చేయాలి అని చెప్పి వారి దృష్టిలో పెట్టాలనుకున్నాను. మరొక అంశం అంబేద్కర్ భవన్. ఈ 5 అంశాలు. అంబేద్కర్ భవన్ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 కోట్లు దానికి ఖర్చు అవబోతున్నాయి. 3 అంతస్తుల బిల్డింగ్, అది కూడా ఎప్పటి నుంచో నిరాదరణకి అది కూడా మిగిలిపోయి ఉన్నది. దాన్ని కూడా సత్వరమే బాగు చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ 5 అంశాలు టాప్ ప్రియారిటీగా రేపు గౌరవ చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్లో మేము పెట్టబోతూ ఉన్నాం. వీటిల్లో ఏ ఒక్కటో రెండో మాకు ఆయన సానుకూలంగా స్పందించి అందజేసినా కూడా ఈ సంవత్సరంలో వాటి మీద పనులు స్టార్ట్ అవుతాయని ఆశాజనకం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఇదే నిదర్శనం. రాష్ట్రంలో కింద స్థాయి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, వారి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది ఏంటి, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే బాధ్యతాయుతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమంది నిందారోపణలు చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి వాటి ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే వారికి అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది ప్రజల కోసం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఒక సత్సంకల్పంతో ఇందాకే చెప్పినట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీతో, రెస్పాన్సిబిలిటీతో, అకౌంటబిలిటీతో పరిపాలన సాగిస్తుంది. కాబట్టి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉంది అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క డిజైన్ చేయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇప్పటిదాకా ఎక్కడా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో బడ్జెట్ని ఎలా అలొకేట్ చేశారు, ఎలా ఖర్చు పెట్టబోతున్నారు అన్నది ఇంత ఓపెన్గా పబ్లిక్గా చెప్పిన పరిస్థితులు ఎక్కడా లేవు.
కాబట్టి ఈ ఇనిషియేటివ్ కూడా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.